జ్ఞానకల్ మండలం ముంగి ఆదిలక్ష్మి ఆశ్రమంలో కొనసాగుతున్న వారాహిదేవి నవరాత్రి చండీయాగం శ్రీ ఆదిలక్ష్మి ఆశ్రమ పీఠాధిపతి శ్రీ దేవగిరి మహారాజ్ ఆధ్వర్యంలో ఘనంగా పూజలు నిర్వహించారు. శ్రీ ఆదిలక్ష్మి మాతను దర్శించుకుని చండీయాగంలో పలువురు దంపతులు కలిసి పాల్గొన్నారు. జూన్ 26న ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు జూలై 5తో ముగియనున్నాయి. ఎమ్మెల్సీ అంజిరెడ్డి, అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డిని ఘనంగా స్వాగతం పలికి సత్కరించారు. అధికార ప్రతినిధి సంగప్ప పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అమ్మ మీకు అయిపోతే వచ్చాడు, వేరే సార్ వాళ్ళు ఉన్నారు, అయిపోతే వచ్చాడు. వాళ్ళకు ఉండదు, సార్ వాళ్ళకు ఉండదు. అయం మహోట శివ మిత్రదేవ మిత్రదేవస్తు అనురాధానుషా ప్రదేత శతం దేవేవ సదశరీరా ఉత్తరోత్తరాభివృద్ధిరస్తు. ఓం నమ సదసే ఈరోజు ఆదిలక్ష్మి టెంపుల్ అమ్మవారి దగ్గరికి రావడం జరిగింది. నాల్కల్ మండలంలో ముంగి గ్రామంలో ఆదిలక్ష్మి టెంపుల్ అమ్మవారు స్వయంభూ అమ్మవారు ఉన్నది. ఇప్పటి వరకు మహారాజు గారు చెప్పడం జరిగింది. ఈ రోజు వారాయి హోమం 9 రోజుల నుంచి జరుగుతా ఉన్నది. ఈ రోజు లాస్ట్ ఉన్నత దానికి పూర్ణాహుతి కోసానికి ఆహ్వానించినందుకు ముంగి మహారాజు గారికి, దేవగిరి మహారాజు గారికి, మరి ఇక్కడ ఉన్న అందరికి ఎవరైతే కమిటీ మెంబర్స్ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆదిలక్ష్మి అమ్మవారు అందరిపైన ఆశీర్వాదం ఇచ్చాలని, దినది అభివృద్ధి చెందాలని, రైతులకు మంచి వర్షాలు పండాలని, రైతులకు మంచి పంటలు పండాలని,
అదేవిధంగా ఇక్కడ ఎవరైతే అనారోగ్యంతో వచ్చిన భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆరోగ్యము ప్రసాదిస్తున్న అమ్మవారికి, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఒక హాస్పిటల్ కూడా ఇక్కడ కడతా ఉన్నారు మహారాజు గారు, దేవగిరి మహారాజు గారు. అమ్మవారి ఆశీర్వాదం అందరి పైన ఉంటే దినదిన అభివృద్ధి చెందాలని, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని కోరుతున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీ శ్రీ ఆదిలక్ష్మి ఆశ్రమం, గ్రామం ముంగి, తాలూకా జైరాబాద్, న్యాల్కల్ మండల్. ఇక్కడ అమ్మవారు వారాహిదేవి మహాయాగంలో పాల్గొన్న భక్తులకందరికీ ధన్యవాదం. అమ్మవారి సేవ లోపల పాల్గొన్న వాళ్ళకు కూడా అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది. మళ్ళా అమ్మవారి ఇక్కడ స్వయంభు ఉంది. అమ్మవారి మొదటి అవతారం కోలాపూర్, రెండో అవతారం భాగ్యనగర్ హైదరాబాద్ చార్మినార్, మూడో అవతారం ఆదిలక్ష్మి మాత ఇక్కడ ఉంటుంది. కాబట్టి 9 రోజులు ఆషాఢవారి హరినామ సప్తా మన నవరాత్రి కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి అందరు భక్తులు పాల్గొన్న వాళ్ళకి అందరికీ అమ్మవారి ఆశీర్వాదం సంపూర్ణంగా ఉండాలి. మా మీడియా వాళ్ళ మీద కూడా అమ్మవారి ఆశీర్వాదం ఎల్లప్పుడు కూడా బాగా మంచిగా ఉండాలి అని కోరుకుంటున్నాను. జై శ్రీ. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.